అందరికీ నమస్కారం. చాలామంది తెలుగు పండితుల కోరిక మేరకు పాఠ్యపుస్తకాల పద్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నది అనంత. ముందుగా 10వ తరగతి నుండి మొదలు పెడదాం. దానశీలం పాఠం నుండి ముందు కంఠస్థ పద్యాలు అందజేయడం జరుగుతుంది. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పను కండు నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనమున్ పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా అని గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని దానంను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ బలి మాటకు కట్టుబడి ఉండే దానశీలం కలిగినటువంటి వాడు. అందుకే ఏమన్నాడు? కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా అన్నాడు. అంతేనా? నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్ అంటూ ఇవి 3 కంఠస్థ పద్యాలు. కానీ చివర్లో పోతన చాలా అద్భుతమైనటువంటి పద్యం సంస్కృతం తెలుగు కలిపి ప్రయోగం చేశాడు. అంటే బలిచక్రవర్తి దానం చేసేటప్పుడు ఏ మాటలు అన్నాడో వాటిని యథాతథంగా ఇక్కడ పెట్టిండు. అవట్ల అంటే ఏదైనా ఒక విశేషమైన క్రతువు కార్యం చేస్తున్నప్పుడు సంస్కృత పదాలను ఉపయోగిస్తాడు. ఆ సంస్కృత సమాసం ఎంత బాగుందో చూడండి. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగుంచే సాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారవోసే భువనం ఆశ్చర్యముందగన్. నమస్తే.